చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పరిధిలో ఓ దారుణమైనటువంటి సంఘటన వెలుగు చూసింది. బిడ్డనిచ్చి పెళ్లి చేసినటువంటి మామని అతి దారుణంగా హల్లుడు హత్య చేసినటువంటి ఈ సంఘటన జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్ సమీపంలోని ఎస్టీ కాలనీలో చోటు చేసుకుంది. సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి ఈ ఎస్టీ కాలనీలో కాపురం ఉంటున్నాడు. ఈయనకి నలుగురు కూతుర్లు ఒక కొడుకు ఉన్నటువంటి పరిస్థితి. అయితే పెద్దల్లుడు ఇటీవల ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినటువంటి నేపథ్యంలో గడిచిన 3 రోజులుగా కూడా పని బాట లేకుండా ఇంటి వద్ద కూర్చొని ఉన్నాడు. అయితే దానికి కూడా మామైనటువంటి సుబ్రహ్మణ్యం ఏం మాట్లాడలేదు. ఒకరోజు రాత్రి అంటే శనివారం రాత్రి తను ఆన్లైన్లో గేమ్స్ అదే రకంగా బెట్టింగ్ యాప్ల ద్వారా బెట్టింగ్ ఆడుతున్నటువంటి విధానం చూసినటువంటి మామ మందలించాడు. ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా నీ కుటుంబం ఏమవుతుంది, నువ్వు రోడ్డును పాలవుతావు, 24 గంటలు ఫోన్లు చూసుకుంటూ ఆన్లైన్ గేముల వల్ల కుటుంబాన్ని నడిదిలో పెట్టేస్తున్నావు, నువ్వు బిడ్డను పట్టించుకోవడం లేదంటూ కూడా మందలించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మద్యం సేవించినటువంటి అశోక్ అనేటువంటి అల్లుడు అతి దారుణంగా ఉదయం పూట మామ మీద గుండెల మీద బాది మరి అతన్ని చంపినటువంటి సంఘటన వెలుగు చూసింది. అయితే ప్రధానంగా ఇటీవల మనం చూస్తున్నాం ఆన్లైన్ గేమ్ల వల్ల జీవితాలే నాశనం చేసుకుంటున్నారు. అటు యువత కావచ్చు, పెద్దవారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆ బెట్టింగ్ యాప్ల్లోకి వెళ్ళి ఆ డబ్బులు పోగొట్టుకొని లబోదిబం అంటూ కుటుంబాన్ని అంతా కూడా రోడ్డు పాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మామైనటువంటి సుబ్రహ్మణ్యం కూడా ఈ కోవాలోనే అల్లుని మందలించినటువంటి పరిస్థితి. నీకు బిడ్డలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తుకు ఇంకా ఎంతో నువ్వు శ్రమించాల్సిన అవసరం ఉంది. అలాంటివి వదిలేసి నువ్వేదో విలాసవంతంగా ఆన్లైన్ గేమ్లు ఆడుకుంటూ బెట్టింగ్లో ఉన్నటువంటి డబ్బులు ఆ కూలీనాలి చేసి పెట్టినటువంటి డబ్బులంతా కూడా ఎత్తుకుని వెళ్ళి ఆ గేముల్లో పెట్టి పోగొడుతున్నామంటే కూడా మందలించినటువంటి ఆ మాటలే ఆయన్ని ప్రాణాల మీద తెచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే కూతురు పెద్ద కూతురుకు ఇచ్చి వివాహం చేశాడు సుబ్రహ్మణ్యం. ఇటీవల గడిచిన ఒక వారం రోజులుగా కూడా కూతురు అల్లుడు ఇద్దరు కూడా ఇంటికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఇక్కడే 4-5 రోజులుగా కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. కేవలం ఖాళీగా ఉన్నావు, నీ బిడ్డల కోసం నీ భవిష్యత్తు కోసం నేను చెప్తున్నానంటూ కూడా సుబ్రహ్మణ్యం మందలించింది. అదే ఆ మందలింపే ఆ అల్లుడు అశోక్ని కసిగా చేసింది. ఉదయం పూట నిద్రిస్తున్నటువంటి తరుణంలో అతి దారుణంగా మోకాళ్ళతో గుండెల మీద గుద్ది మరి చంపినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క కేసుకు సంబంధించి పూతలపట్టు పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. కేసును కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అయితే ఈ సంఘటన అన్నది మాత్రం రంగంపేటలో ఒక పెను సంచలనంగా మారింది. మంచి చెప్పినటువంటి మామనే ఇంత దారుణంగా చంపాడా అంటూ కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా ఆ ప్రాంతవాసులంతా కూడా కొంత భయం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు పూతలపట్టు పట్టణ ప్రాంత పరిధిలో నెలకొన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.